ర్యాగింగ్ సంస్కృతికి దూరంగా ఉండాలని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి అన్నారు. తోటి విద్యార్థులతో సోదర భావంతో మెలగాలని కోరారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్ చేయడం చట్టప్రకారం నేరమని, విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడి తమ విలువైన జీవితాలని నాశనం చేసుకోవద్దని అన్నారు. ర్యాగింగ్ కేసు నమోదైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని, దీనిని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. వ్యక్తులను అవమానించడం, భయపెట్టడం, భయం కలిగించడం, అమర్యాదగా ప్రవర్తించడం, కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని చెబుతూ దీనిపై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని, ర్యాగింగ్ చేస్తే కేసులు నమోదు చేయబడతాయని అన్నారు. ర్యాగింగ్ భూతాన్ని కళాశాల నుండి తరిమివేయాలని సూచించారు. చెడు అలవాట్లకు లోనై జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తే తమను హీరోగా చూస్తారనే భావనను తొలగించుకోవాలని సూచించారు. విద్యార్థులు కేసుల పాలైతే ఎంతో కష్టపడి చదివించే వారి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో విద్యార్థులు ఆలోచించాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే డయల్ 100కి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపల్ రామచంద్ర, రాధాకృష్ణ, డాక్టర్ శివకుమార్, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.